ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? భోజనం చేశారా? భోజనం అంటే మన శరీరానికి సంబంధించిన ఆహారం గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆత్మీయ ఆహారం గురించి నేను అడుగుతున్నాను. ఆత్మీయ ఆహారం అంటే ఏంటి? శరీరానికి ఏ విధంగా అయితే ఆహారం ఉండాలో ఆత్మకి కూడా ఆహారం ఉండాలి. ఆత్మీయ ఆహారం అంటే రోజు మనం ప్రార్థన చేయడం, బైబిల్ మనం చదవడం, అదే ఆత్మీయ ఆహారం. మనం ఏ విధంగా అయితే రోజు ఆహారం తింటే మన శరీరం బలపడుతుందో, అదేవిధంగా మనం రోజు ప్రార్థన చేసి బైబిల్ చదివేటప్పుడు మన ఆత్మ కూడా బలం పొందుతుంది. క్రైస్తవ బిడ్డలైన మనందరికీ కూడా ఆత్మీయ ఆహారం కంపల్సరీ రోజు ఉండాల్సిందే. అంటే మన ఆత్మలో బలం పొందాలి అంటే మనం రోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన మనం చేయాలి. మనం రోజు భోజనం చేయలేకపోతే మన శరీరం ఏ విధంగా అయితే బలహీనమైపోద్దో, మనం రోజు కూడా ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా ఉంటే మన ఆత్మ కూడా అదేవిధంగా బలహీనమైపోద్ది. కాబట్టి మనం ఆత్మలో బలం పొందుకోవాలన్నది మన దేవునికి ఇష్టం. కాబట్టి మనం రోజు ఏం చేయాలి? బైబిల్ చదివి ప్రార్థన చేయాలి. కాబట్టి మనం రోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, ప్రభా, ఏ విధంగా అయితే మేము రోజు ఆహారం తిని మా శరీరాలను బలపరుచుకుంటున్నామో, అదేవిధంగా ఆత్మలో కూడా మేము బలం పొందలాగిన రోజు ప్రార్థించే వారంగా, బైబిల్ ధ్యానించే వారంగా ఉండగలటం మాకు సహాయం చేయండి. ఆత్మలో మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే, ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయండి. మీతో కలిపి మేము కూడా ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.